తెలంగాణ పోరాటం కూడా సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటం కూడా ఏం కోరుకున్నది అనంటే ఎవరి పెత్తనం కింద తెలంగాణ ఉండకూడదు అనేటువంటిది కోరుకున్నది. ఏ దోపిడీ పీడన లేనటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నది. తెలంగాణ అస్తిత్వం కోసం కోరుకున్నది. మరి అటువంటి తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా బతకొచ్చు. కానీ దోపిడీ చేసే విధానంలో ఇది సరైంది కాదు అనంటే, ఇంత సీరియస్గా విమర్శించే స్థాయికి మీరు రావడం అనంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఎవరైనా ఖండించకుండా ఉండలేరు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగుబోతులు అంటే ఎట్లా? తాగుబోతులు అంటే పైనుంచి కింది దాకానా? మరి అందరూ తాగుతున్నట్టేనా? అంటే తాగినటువంటి వాళ్లను తాగుబోతులు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వదిలేస్తారా? ఇది సరైంది కాదు అని చెప్పేసి మేము తెలియజేయదలుచుకున్నాం. మేము మా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ అరెస్టులను ఖండించడం కూడా జరిగింది. పృథ్వీరాజ్ తమ్ముడిని కానీ, శ్యామ్ని కానీ, ఇంకా ఇద్దరు వేణు తిరుపతిలను కూడా అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసే విధానం కూడా సరిగ్గా లేదు. అసలు ఒక అరెస్ట్ వారెంట్ లేదు. వాళ్ళని అర్ధరాత్రి పూట 12:30కు ఇంటి మీద 2 తడవలుగా, ఒకసారి కాదు 2 తడవలుగా ఇంటి మీదకి వచ్చి అరెస్టులు చేయడం అంటే ఏ మేరకు సరైందో మీరు ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏ ఒక్కరికి సంబంధించిందో కాదు. ఇది చిన్న చిన్న వ్యాపారస్తులకు, ఇక్కడ వాస్తవంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బ కొట్టడానికే చేసేటువంటి వ్యాపారాలు ఇవి. అందుకని తెలంగాణ అస్తిత్వానికి నష్టం కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో 7 గ్యారంటీలలో ఇది కూడా ఒకటి ఉంది. ప్రజాస్వామికమైనటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి అనేటువంటి దాంట్లో ఈ ప్రభుత్వంలో కూడా ఉంది, పెట్టినటువంటి దాంట్లో. అటువంటప్పుడు తప్పనిసరిగా వెంటనే ఇది మరింత రచ్చరచ్చ కాకముందే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులు కూడా నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, 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 డౌన్ డౌన్, డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. చెప్పండి. మీరు జర్నలిస్ట్ ఫోన్ ఎందుకు లాక్కున్నారు?
వాటిని పడుచుకోవద్దు అని తర్వాత హెచ్పి ఏమనంటే పోలేకండి మళ్ళీ ఆడ ఇష్యూ వచ్చింది అందుకే తీసుకోమన్నారు. ప్రోగ్రామ్ అయిపోతుంది. 5 నిమిషాలైతే పోయేటోళ్ళం కదా. ఎవరితో మాట్లాడతారు చెప్పండి, మాట్లాడండి. ఏం మాట్లాడండి. దేనికి కోఆపరేట్ చేయాలి? దేనికి కోఆపరేట్? మీడియా బయట తీసుకుంటారా? మీరు కోఆపరేట్ చేయాలా? మేము కోఆపరేట్ చేయాలి. మీకు ఏమనుకుంటారు? దొంగలు అనుకున్నారా? లంగలు అనుకున్నారా? మీరు పోలీస్ అనడానికి యూనిఫామ్ కూడా లేదు కదా. ఆమెనే మాట్లాడమంటది, నువ్వు ఆర్గ్యుమెంట్ అంటావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? చూసుకోవాలి. ఫోన్ అరే వాడు జర్నలిస్ట్ కదా, ఫోన్ దాని తర్వాత వచ్చినటువంటి గొడవ ఏం లేదు అసలు. వినండి. ఇప్పుడు నేను అంటున్నా, ఆ దోపిడీకి మీరు గురిగారా? నేను ఒకటే అంటున్నా, మీరే కాదు ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దోపిడీకి గురయ్యే వాళ్ళే. ఇక్కడ అందరు కూడా దోపిడీకి గురవుతున్నాం. తెలంగాణ సొమ్ము అంతా కూడా ఎట్లా దోపిడీకి గురవుతుంది అనేది అంటున్నారు కదా. అయిపోయింది కదా, మీరు 4 అయిన తర్వాత ఇంకేముంది? నేను పంపించింది నేనే కదా, మాకు ఆర్డర్స్ వచ్చి పంపించాను. మళ్ళీ ఆర్డర్స్ తీసుకోమని పెట్టు, కొంచెం వెయిట్ చేయమని. జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు జర్నలిస్ట్ మేము పట్టుకోలేదు అసలు. నువ్వు ఆగా సార్, మీరు ఏమనుకుంటారు అంటే కెమెరాలు అడ్డే ఉన్నాయి, కవర్ అయిపోతుంది, లోపల ఎస్ఐ గారు ఇప్పుడు ఇష్యూ మీడియాదా? No point talking to them అన్న. 4 అవుతుంది. వచ్చేటందుకు మాకు ఏం ప్రాబ్లం లేదు. మీరు 10 రోజులు పెట్టుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. కానీ అనవసరంగా ఇది ఇష్యూ అయ్యి అనవసరంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి బద్నాం అవుతారు. మీరు మాట్లాడుకోండి. పంపిస్తారు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీ ఆఫీసర్ గారు సార్కి మేము రిక్వెస్ట్ ఏసీపీ గారితో ఒకసారి ఆపడం అసలు సబబాది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన ఏం మాట్లాడతారు? ఒక మనిషి కాదు, మీరు విమలక మాట్లాడుతా అంటే అట్లా ఫోన్లు గుంజుకుని కరెక్ట్గా ఎంతవరకు అండి? వీళ్ళ ఉద్యోగాలు రాష్ట్రానికి కోసం ప్రాణాలు ఇచ్చిందండి. ఏం దీనికోసమేనా? వీళ్ళ రూపాయల కోసమేనా వాళ్ళు పాటలు పాడి తెలంగాణ సాధించుకున్నారు? అరే మరి మంచిగా ఉంటాయండి. అరే వాడు తీస్తున్నాడు, సుప్రీంకోర్టు అని చెప్తుంది, పోలీస్ స్టేషన్లో తీసుకోమని చెప్తుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్ బయటనే వీళ్ళకు హక్కులు కాలరాస్తా ఉంటే ఏం మాట్లాడతారు? అంటే జర్నలిస్టులు మీ దగ్గర లోగో లేదంటాడు, మీకు ఐడి కార్డు లేదంటాడు. అంటే ఈ ఐడి కార్డులు లోగోలు వేసుకొని తిరగన్నా, మీ ఇంటెలిజెన్స్ ఏమో డ్రెస్ కోడ్ లేకుండా తిరుగుతారు. యూనిఫామ్ లేదు మళ్ళీ మీరు సైలెంట్ గా ఉండరు. ఎవరో ఒకరు మాట్లాడారు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? మా ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరు? కూర్చోడానికి చీరలో అక్కడ ఎవరు? అంటే మీడియాలో కాటేసుకుంది కన్నా మీడియా అని మేము మీ అధికారులతో మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు కడుతున్నాం మరి? బ్రదర్లీ రిలేషన్ అంటే ఫోన్ ఎట్లా గుర్తుకుంటారు సార్ మీరు? బ్రదర్లీ రిలేషన్ ఇప్పుడు అన్న కూడా పోయి మనం అన్నదమ్ములం అందరం. కామన్ పబ్లిక్ దే గుంజుకోవద్దు. అసలు పోలీస్ స్టేషన్ కామన్ పబ్లిక్ దే గుంజుకోవద్దండి. కామన్ పబ్లిక్ అయితే ఫోన్ గుంజుకుంటారా?